నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏఐసీసీ ఒక సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నట్టు తెలుస్తుంది మనకి. ఇది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 20 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది? నెగెటివ్స్ ఏంటి? పాజిటివ్స్ ఏంటి? మరీ ముఖ్యంగా మంత్రుల పనితీరుపై కూడా సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది. దీనికి రిపోర్ట్ కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఉన్నారో ఏఐసీసీతో అంటే హైకమాండ్‌తో చాలా క్లోజ్డ్‌గా ఉండే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక సర్వే రిపోర్ట్‌ని తీసుకెళ్ళి ఏఐసీసీ చేతిలో పెట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో దాదాపుగా మహిళలకు ఉచిత బస్సు గానీ, లేదంటే రైతు రుణమాఫీ గురించి గానీ, రైతు భరోసా లాంటివి గానీ, తర్వాత రైతు బంధు వీటితో పాటుగా ఏదైతే కరెంట్ ఇస్తున్నారో, ఫ్రీ బస్ ఇస్తున్నారో వీటన్నిటి గురించి దాదాపు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చాలా పాజిటివ్‌గా స్పందించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అంటే అనుకున్న ఏదైతే ఇచ్చిన హామీలున్నాయో, 6 గ్యారంటీలున్నాయో వీటిలో కొన్ని ఇప్పటికే నెరవేర్చిన పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా నెరవేరని వాటి గురించి కూడా ఆలోచిస్తుంది. ఏదైతే వీళ్ళు అనుకున్న 6 గ్యారంటీలు ఉన్నాయో, లేదంటే యువ వికాసం కార్డ్ గానీ, లేదంటే ఉద్యోగాలకు సంబంధించి సంవత్సరానికి 2,00,000 ఉద్యోగాలు గానీ, వీటన్నీ గూడాను కొంత హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ గానీ, కులగణన గానీ ఈ 2 జరిపిన తర్వాత దేశంలోనే రోల్ మోడల్‌గా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ప్రశంసించినట్లు తెలుస్తుంది. సో వీటితో పాటుగా మరికొన్ని నెగెటివ్స్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారో, ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు లేదంటే అక్కడ పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత అసంతృప్తిగా ఉండడం హైకమాండ్‌కి నచ్చలేదు. అంటే ఇక్కడ మన పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి వెళ్ళండి. దీంతో పాటుగా నేతల మధ్య అసంతృప్తి అనేది ఉండకూడదు అనేది హైకమాండ్ చెప్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ అంతర్గత కుమ్ములాటల గురించి, అంతర్గత కొట్లాటల గురించి హైకమాండ్ కూడా ఒక సమీక్ష జరిపినట్టు తెలుస్తుంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తులైతే ఉన్నారో, వీళ్ళంతా కొత్తగా వచ్చిన నేతలపై అసంతృప్తి చూయించొద్దు. వాళ్ళతో పాటు కలిసి నడవాలి అనేది హైకమాండ్ హితవు చెప్తుంది. వీటితో పాటుగా రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తుల వ్యవహారాలపైన కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. అంటే రానున్న రోజుల్లో వీళ్ళందరినీ పిలిచి క్లాస్ పీకాలనేది కూడా హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మంత్రివర్గంపై చాలా ఎక్కువగా సమీక్షించినట్టు తెలుస్తుంది. ఇది చాలా క్లోజ్ క్వార్టర్స్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే క్లోజ్ క్వార్టర్స్‌లో ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళే నేరుగా ఈ యొక్క సమీక్ష జరిపి, సర్వే జరిపి ఈ సర్వే రిపోర్ట్‌ను హైకమాండ్‌కి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. హైకమాండ్ దీనిపైన మరింత కోపంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పదే పదే కొంతమంది మంత్రులు వాళ్ళ పనితీరు మార్చుకోవట్లేదు. మరికొంతమంది మంత్రులు వాళ్ళు చేసే పని గానీ, లేదంటే వాళ్ళ యొక్క ప్రజలకిచ్చే ప్రాముఖ్యత గానీ వీటన్నిటిని చూసి హైకమాండ్ వాళ్ళని ప్రశంసిస్తున్నా సరే, కనీసం ఒక మినిమమ్ ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులైతే వాళ్ళ పైన హైకమాండ్ చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పదే పదే చెప్తున్నా సరే, వాళ్ళ యొక్క పనితీరు మార్చుకోవట్లేదు అనేది హైకమాండ్ ఆలోచించినట్లు తెలుస్తుంది. హైకమాండ్‌కి ఒక రిపోర్ట్ వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. రానున్న రోజుల్లో మరి 2, 3 రోజుల్లోనే ఎవరెవరైతే అంతర్గత కుమ్ములాటల్లో నేరుగా పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే పార్టీని విమర్శిస్తున్నారో, పనితీరు మార్చుకొని ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఢిల్లీకి పిలిచి మరి క్లాస్ బీకే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుందని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. మరీ ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉండి ఇప్పుడు ఒక పాదయాత్ర చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే అదొక అంటే అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడాను పాదయాత్ర లాంటి కార్యక్రమాలు చేయరు. సో, ఇప్పుడు 20 నెలల పరిపాలన ఏ విధంగా ఉంది? నిజంగానే ప్రజల పరిస్థితి ఏంటి? అసలు ప్రజలేమనుకుంటున్నారు? ఉచిత హామీల గురించి గానీ, 6 గ్యారంటీల గురించి గానీ, నెరవేరిన పథకాల గురించి, లేదంటే నెరవేరాల్సిన పథకాల గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గానీ, వీళ్ళు ఎవరైతే గ్రామాల్లోకెళ్ళి ప్రజలను కలుస్తున్నారో, పాదయాత్ర చేస్తున్నారో వీళ్ళ యొక్క నిర్ణయాన్ని హైకమాండ్ ప్రశంసిస్తోంది. వీటితో పాటుగా కొంత హైకమాండ్ కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మంత్రివర్గంలో ఇంతవరకు ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించిన వ్యక్తి లేరు. మనది సెక్యులర్ పార్టీ. అలాంటిది ముస్లింలకు మనం ప్రాధాన్యత కల్పిస్తూనే ఉంటాం. కానీ ఇంతవరకు మంత్రివర్గంలో ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఒక మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి సెక్యులర్ పార్టీ అని మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం. దీంతో పాటుగా అంటే రానున్న రోజుల్లో మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించిన వ్యక్తి ఉండాలి. వీళ్ళతో పాటు ఒక బీసీ నేత, ఒక లంబాడా నియోజకవర్గానికి సంబంధించిన లంబాడా ఎవరైతే వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా ఖచ్చితంగా ఈ ముగ్గురు ఈ యొక్క మంత్రివర్గంలో ఉండాలి అనేది హైకమాండ్ నిర్ణయం. ఇక రానున్న రోజుల్లో ఎవరెవరైతే పార్టీకి విధేయులుగా ఉంటారో వాళ్ళకి పెద్దపీట వేసే అవకాశం ఉంది. సో ముఖ్యంగా మంత్రులను చాలా పెద్ద మొత్తంలో హైకమాండ్ అయితే
ఖచ్చితంగా వాళ్ళకి క్లాస్ బీకే యోచనలో కనిపిస్తుంది. మరోపక్క ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గానీ, ఎంపీలు గాని వీళ్ళంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కళ్ళు అడుగులు వేయాలని జెప్పేసి హైకమాండ్ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇవంతా కూడాను రానున్న 2, 3 రోజుల్లో గానీ, లేదంటే నెక్స్ట్ వీక్ గానీ ఖచ్చితంగా వీళ్ళందరినీ ఢిల్లీకి పిలిచి ఎవరైతే అసంతృప్తిగా ఉన్న నాయకులున్నారో, ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే మనది సెక్యులర్ అని చెప్పుకున్నా సరే కొంతమంది ముస్లింలను దూరంగా ఉంచాలి అనే నెపంతో కొంతమంది ఉన్నారో, అంటే 2 విధాలుగా ఆలోచిస్తున్నారో, ఇలాంటి వ్యక్తులందరినీ పిలిచి ఖచ్చితంగా హైకమాండ్ క్లాస్ బీకనున్న పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్‌గా రాహుల్ గాంధీ కూడా నేరుగా దీంట్లో పార్టిసిపేట్ చేసి మంత్రుల పనితీరుని తెలుసుకున్నట్లు తెలుస్తుంది. సమీక్షించినట్లు తెలుస్తుంది. వాళ్ళ రిపోర్ట్ ఆయన పరిశీలించినట్టు తెలుస్తుంది. ఇక కొద్ది రోజుల్లోనే వీళ్ళందరికీ క్లాస్ బీకి ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది.